అందరికీ నమస్కారం. మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ని అసలు ఎందుకు స్థాపించారు, అసలు నేచర్ మెడిటేషన్ ఛానల్ అనే పేరు ఎలా వస్తుంది, మీకు ఎలా వచ్చింది, మీకు ఈ థాట్ అసలు మీకు ఎలా వచ్చింది అని నన్ను ఎంతోమంది అడిగారండి. మరి వాళ్ళందరి కోసం అసలు ఈ ఛానల్ని స్థాపించడానికి గల కారణం, అలాగే ఈ ఛానల్ని మేము పెట్టి పలానా గ్రామంలో క్లాసులు జరిగినా, ఏ ఊరిలో ప్రోగ్రాం జరిగినా ఇది మాకు సంబంధించిన ప్రోగ్రాం కదా అంటూ తిరుగుతుంది. కాబట్టి అసలు ఈ ఛానల్ని ఎందుకు పెట్టామో మీకు నా మాటలో తెలియజేయాలని ఈరోజు అద్భుతమైన టైములో మీ ముందుకు వచ్చాను. అసలు మన నేచర్ అంటే ఏంటండి? మన ప్రకృతి మాతని ఎంత నీచంగా తయారు చేస్తున్నారంటే అంత నీచంగా తయారు చేస్తున్నారు. చెట్లను నరికేసి బిల్డింగ్లు కట్టడం ఇది ఒక లేటెస్ట్ ఫ్యాషన్. ఎందుకంటున్నాను, ఆ చెట్టు ఎంత బాధపడుతుంది, అసలు ఆ చెట్టు ఏడుస్తుందంట. చెట్టు అనేది ఎంత ఏడుస్తుందో ఎవరికి తెలియదు. అయ్యో, నేను కార్బన్ డైఆక్సైడ్ అనే చెత్తని తీసుకుని మనుషులు బతుకుతారు కదా అని ఆక్సిజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తున్నాము. అలానే వాళ్ళు బతకడం కోసం బలమైన ఆహారాన్ని ఇస్తున్నామే, వాళ్ళు శ్రద్ధగా చక్కగా మా దగ్గర సేద తీరుతారని నీడని కల్పిస్తున్నామే, మా మీద ఏంటి మానవుడి కక్ష అని ఆ యొక్క చెట్టు బాధపడుతుందంట. మరి ఆ చెట్టు యొక్క బాధని మనమే కదా నెరవేర్చాలి. చెట్టు అంటే ఒక చెట్టు అని కాదు, పొలాలు ఉన్నాయి, పచ్చని పొలాలు. మనకి వరి పండించడానికి ఒక రైతు పడే కష్టం ఇంత అంతా కాదు. అవసరమైతే పురుగుల మంది తాగి అతను సూసైడ్ చేసుకుంటాడు, కానీ అతను వదిలేసి పారిపోయే రకం కాదండి. మన ఎదుగుదల కోసం ఆ ప్రకృతి మాతని ఇష్టం వచ్చినట్టు పొల్యూట్ చేస్తూ, ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టి చెట్లు నరికేసి ఆ విధంగా ఎంత హింసించబడుతుందో నేను నా కళ్ళారా చూస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. అయితే దీనికి సొల్యూషన్ ఎలాగా? నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు, అలాగో పిఎంసి ఛానల్ ఉంది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని. ఎంతోమంది మాస్టర్స్ని చక్కగా వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్తో ఎంతో చక్కగా అనుభవాల్ని చెప్పించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా శాటిలైట్ ఛానల్గా మార్చడం, అదొక మనకి పత్రిజీ సారు స్థాపించిన ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి పిరమిడ్ గురించి, ధ్యానం గురించి, అలాగే ధ్యానం వలన ఆ జనాలకు వచ్చిన మార్పుల గురించి, మాస్టర్స్లో వచ్చిన మార్పుల గురించి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అయితే జరుగుతుంది. అలాగే వివిధ ప్రాంతాలలో, వివిధ గ్రామాలలో జరిపించే శాకాహార ర్యాలీని చూపించడానికి పిఎంసి ఛానల్ అయితే వాళ్ళంత కృషి వాళ్ళు చేస్తుంది. మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ అనేది అలాగే జీవరాశులను కాపాడడం కోసం, మూగ జీవాలని కాపాడడం కోసం, ప్రకృతి మాతని రక్షించడం కోసం, అలాగే ప్రతి ధ్యానిని కూడా ఇన్స్పైర్ చేస్తూ, ప్రతి ధ్యానుల యొక్క మాటల్ని ఇన్స్పైర్ చేస్తూ యువతరాన్ని కూడా ధ్యానములుగా మార్చాలి. వాళ్ళు కూడా ధ్యానం యొక్క విలువలను తెలుసుకోవాలి. ఎందుకంటే ధ్యానం విషయం గురించి వస్తే పరలోకంలో శివుడు ఏడుస్తున్నాడంట. అయ్యో, ఈ రోజుల్లో మేము సృష్టించి మనుషుల్ని మంచి జ్ఞానం పొందుతారని భూలోకానికి పంపితే వాళ్ళు కాస్త అజ్ఞానంలోకి వెళ్ళి జీవరాశులను చంపుతున్నారు. అలాగే వాళ్ళు బాధించుకుంటున్నారు. ఒక జీవిని చంపి ఇంకో జీవికి పెడితే ఎంత పాపమండి అది. మనము జీవే, మనిషి అన్నవాడు జీవే,
ఆ జంతువులు అనేవి కూడా జీవులే. మ పుట్టుట ఎంత సత్యమో గిట్టుట అంతే సత్యం. మనిషి పుట్టుక ఎంత సహజంగా జరుగుతుందో మనిషి గిట్టుట కూడా అంతే సహజంగా జరగాలి. అలాగే జీవరాశులు కూడా అంతే. ఎన్నో జీవరాశులు ఎన్నో కోడి అనుకోండి, మేక అనుకోండి, ఇంకో గొర్రె అనుకోండి, అలాగే చేప అనుకోండి, రొయ్య అనుకోండి, ఇంకా వివిధ జీవులు. ఈ రోజుల్లో అయితే గేదెల్ని కూడా అసలు వదలట్ల. మనకి పాలిస్తున్నాయి గేది, అయ్యేం పాపం చేసినాయో తెలియదు. గేదెల్ని, ఆవుల్ని గోమాత అని పిలుస్తాం. ఆవుని అయ్యేం పాపం చేసినాయో తెలియదు. ఈ రోజుల్లో ఉన్న చోట్ల కూడా చెప్పట్లా. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంట. టెక్నాలజీ చూడండి, ఇక్కడి నుంచి ఉన్న దేశం నుంచి ఇంకా ఎక్కడికో పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్న కర్మ చాలన్నట్టు వేరే ఊరికో లేకపోతే వేరే దేశాలకు పంపించి వాళ్ళకు కూడా కర్మను తగిలిస్తున్నారు. ఎందుకు వచ్చింది ఇది? ఎంత పాపం చేస్తున్నారో మనుషులు తెలియట్లేదు. కానీ ఆ మనుషుల గురించి కూడా మనిషి అంటే చాలా తెలివైన వాడు. వాడికి అనుకూలంగా ఉండడం కోసం ఎన్నెన్నో చేసుకెళ్తాడు. మరి అది చాలా వరకు రాంగ్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, నా ఛానల్ చూసే మాస్టర్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జీవరాశులని కాపాడాలండి. సహజంగా మనం పుట్టడం ఎలా పుట్టాము అలాగే సహజంగా అవి కూడా పుడుతున్నాయి, చక్కగా మన లైఫ్ని లీడ్ చేస్తున్నాయి. అవి మనకి ఎంతో సేవలు చేస్తాయి. ఒక కుక్క చూడండి, కుక్కని మీ ఇంట్లో పెంచుంటే తెలుస్తుంటుంది. మీరు కనబడకపోతే గిలగిలా కొట్టేసుకుంటుంది దాని ప్రాణం. మీరు సేఫ్టీగా వస్తున్నారా లేదా? కనీసం మనిషికి కూడా అంత విశ్వాసం ఉండదండి, కుక్కకు ఉన్నంత విశ్వాసం. మీరు పెట్టి ఒక్క పూట అన్నం పెడితే దాని ఆఖరి శ్వాస తీసుకునేంత వరకు కూడా ఎంతో విశ్వాసంగా మీకు పడి ఉంటుంది. మరి అది ఎంతో జ్ఞాని. కొన్నంత తెలివి దేనికి కూడా, దేనికంటే ఇన్ ద సెన్స్ మనిషికి ఉండదు అని. అలాగే కాకిని కూడా ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కాకి అంటే ఎవరికి కూడా నచ్చకపోదు. ఎందుకంటే అది దొంగచాటుకు వచ్చి తినేళ్తుంది అని చాలామంది ఆలోచిస్తారు. కానీ కాకి గురించి మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. కాకి ఉన్నంత ఆత్మజ్ఞానం మన మనుషులకు లేదు. ఎందుకంటే అది ఒక కాలజ్ఞాని. కాకి అంటే కాలజ్ఞాని. ఆ ఉదయం బ్రహ్మముహూర్తంలో లెగిసి స్నానం చేసి సూర్యోదయం అయ్యే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగదండి కాకి. మళ్ళీ అది కాకి అనేది దానికి ఆహారం అనేది దొరికితే అది ఒకటి మాత్రమే తినదు. వాటి తోటి మిత్రులందరినీ కావు అని పిలుస్తుంది. ఇక్కడ ఆహారం ఉంది, తినండి, రండి తినండి అని పిలుస్తుంది కాకి. మీరు మన మనుషులు ఎవరు పిలుస్తారు అలాగే? ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెడతారు, అంతేగాని రోజు కూడా మన ఇంటికి రండి భోజనం కానీ ఎవరు పెడతారు? ఏ మనిషి పెడతాడు చెప్పండి? పెట్టలేడు కదా. అదే విషయానికి వస్తే కాకి గురించి ఇంకొక మాట. కాకికే పిండ ప్రదానం ఎందుకు చేస్తారంటే కాకి ఆత్మలతో కనెక్ట్ అవుతుంది అనమాట. మా కాకి ఆ పిండ ప్రదానాన్ని స్వీకరించాక ఆత్మల దగ్గరికి వెళ్ళి నీ ఫ్యామిలీ అంతా వచ్చారు, చక్కగా నీకు పిండ ప్రదానం అర్పించడం జరిగింది, అలానే అందరూ నీ గురించి ఎంతో బాధపడుతున్నారని డైరెక్ట్గా మాట్లాడే కాలజ్ఞాని అండి కాకి. ఏ జీవి కూడా మాట్లాడలేవు అలాగా. అందుకే పిండ ప్రదానం అనేది కాకి చేస్తారు. అలాగే కాకి తన జీవిత కాలంలో వేపకాయలు కాసే టైంలో వేపకాయని తిని అది అరిగించుకుంటూ 1,00,000 వేప చెట్లు నాడుతుందండి. వేప చెట్లని గుర్తుపెట్టుకోండి, 1,00,000 వేప చెట్లు నాడుతుంది. మరి కాకి కొన్నంత ఆత్మజ్ఞానం అందులో మనకి ఎక్కువ ఉండక్కల్లా 10% ఉంటే చాలు. అలాగే అదే కాకి సూర్యాస్తమైతే ఇంకా ఎక్కడా కూడా కనిపించదు. ఎందుకంటే అది రూల్ పాటిస్తుంది. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి సూర్యోదయం అయ్యే సమయానికి బయటకు వస్తాయి కాకి గూళ్ళ నుంచి. అలాగే సూర్యాస్తం అయితే
మళ్ళీ కాకిగూడలో చేరిపోతాయి. ఎంత చక్కని లైఫ్ అండి ఇది. ఆ? చెప్పండి చెప్పండి మాస్టర్స్. మరి కాకికి అంత తెలివి అంత జ్ఞానం ఉంటే మరి మనుషులమైన మనకి ఎంత జ్ఞానం ఉండాలి. నిన్ను నిన్ను బద్దకస్తుని చేస్తుంది ఎవరు? పెరిగిన టెక్నాలజీయా? కాదు కదా. నిన్ను చేతకంతనంగా చేస్తుంది ఎవరు? ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్సా? కాదు కదా. నీకు నువ్వే ఆ, చెడు మార్గంలోకి వెళ్తున్నావు, నీకు నువ్వే పాడవుతున్నావు. నీకు ఒకరు చెప్తే మారేది కాదు. అర్థమైందా? నీకు నువ్వు చెప్తే మారేవాడు అయితే నీకు నీ అంతటగా నీకు నీ అంతటగా నువ్వు మారగలిగితే, నీకు నీ అంతటగా నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు చాలా గొప్పవాడి అవుతావు. మనం దేవుళ్ళని పూజిస్తాం, తప్పులేదు. దేవుళ్ళు అంటే ఎవరు? మనకి భూలోకానికి వచ్చి ఎంతో గొప్ప పనులు చేసి వెళ్ళిన వాళ్ళు దేవుళ్ళు. ఓకే, రాముడే దేవుడని పిలిచింది మనమే. రాముడు వచ్చి నేనే దేవుడిని, నన్నే పూజ చేయమని ఆయన అడగలా. ఆయన భూమి మీద కిందకి వచ్చాడు రావణాసుడిని చంపడం కోసం. ఎంతోమంది మునులు వెళ్ళారు, మహర్షులు వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? భూలోకము స్వర్గ భూలోకంలో లేదు. రావణాసురుడు అనే రాక్షసుడి వల్ల నరక భూలోకంగా మారుతుంది. ఆయన ఒక్కడు ఉండట్లేదు, 100 మంది 1000 మంది రాక్షసుల్ని సృష్టించి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మనుషుల్ని హింసిస్తున్నాడు అని చెప్పి ఋషులు వెళ్ళి విష్ణుమూర్తిని అడిగితే విష్ణుమూర్తి అప్పుడు వాళ్ళకి అభయం ఇచ్చాడు. నేను నా వచ్చే అవతారంలో రాముడిగా పుడతాను, అయోధ్య రాజ్యంలో కౌసల్యాదేవికి రాముడిగా పుడతాను. నేను రాముడిగా పుట్టి నా జీవితకాలంలో నేను అడవిలో గడిపి ఆ రావణాసురుడు అనే రాక్షసుణ్ణి నేను వధిస్తాను అని మాటిచ్చాడు. దీంట్లో నీకు ఆయన దేవుడని ఎక్కడ తెలిసింది? ఆయన చెప్పాడు విష్ణుమూర్తి. ఆయన వచ్చాడు భూలోకానికి. అయోధ్యలో ఆయన చదువుకున్న, ఆయన ఎదిగిన కాలంలో గురువుల దగ్గర, విశ్వామిత్రుడి దగ్గర పెరిగాడు. ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, విలువిద్యలు కానీ, అలాగే ధ్యానం కూడా నేర్చుకున్నాడు. చక్కగా ధ్యానం చేసుకున్నాడు. మరి ఇంత చేసుకుని ఆయన 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 ఏం చేశాడు? రావణాసుడిని చంపాడు. రావణాసుడిని ఎందుకు చంపాడు? సీతాదేవిని ఎత్తుకుపోవడం వల్ల. రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు. సీతాదేవిని రక్షించుకోవడం కోసం రావణాసురుడిని చంపాడు. అది లోక కళ్యాణంగా జరిగింది. కానీ తిరిగి రాముడు ఏం చేశాడు? సీతాదేవిని ఏం చేశాడు? అగ్ని పరీక్ష పెట్టి మళ్ళీ ఆవిడ అగ్ని ప్రవేశం చేసినా కూడా తిరిగి ఎవరో చాకలోడు, ఎవరో ఒక అజ్ఞాని రాముడి గురించి ఇలా అంటున్నారని సీతాదేవిని తీసుకెళ్ళి, ఏది మామూలుగా ఉన్న మనిషిని కాదు, నిండి గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు? అడవిలో వదిలేశాడు. రాముడే మన దేవుడని మనం చెప్తున్నాం. ఆ దేవుడే అంత అజ్ఞానంలో కొన్నాళ్ళు బ్రతకాల్సి వచ్చింది. ఎందుకు బ్రతకాల్సి వచ్చింది? ఆయన గత జన్మలో దేవుడు, ఆయన దగ్గర పుణ్యం ఉంది, ఎంతో కొంత పాపాల యొక్క కర్మని కూడా చూడాలి. అందుకని చెప్పి అలా అని చెప్పి ఆయన అంతటా ఆయన ఇష్టంగా పంపేయలేదు. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళని అడిగాడు, నాకు సీత కావాలి, నాకు సీతాదేవి కావాలి, నాకు ఈ రాజ్యం నాకు వద్దు, మీరే ఏలుకోండి అని లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ అడిగాడు. వాళ్ళెవరు? మీరుండగా మేము ఈ రాజ్యాన్ని ఏలలేము అని చెప్పడంతో ఇంకా ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిటిలాడుతూ తీసుకెళ్ళి సీతాదేవిని అడవిలో వదలడం జరిగింది. పోనీ సీతాదేవిని అడవిలో వదలడం జరిగింది. లవకుశులు పుట్టారు. తర్వాత లవకుశులు కూడా ఎంతో తెలివితో, ఎంతో జ్ఞానం పొంది రాముడి దగ్గరికి రామభజన చేయడానికి వెళ్ళారు. ఎంత చక్కగా రామభజన చేశారు. అప్పుడు రాముడే ఇన్స్పైర్ అయ్యి, మీకేం కావాలో కోరుకోండి కుమారులారా అని అడిగితే, నాకు సీతాదేవిని చూపించు అని అడిగాడు. వాళ్ళేమీ డబ్బు ఇమ్మని అడగలేదే, మాకు సీతాదేవిని చూడాలని ఉంది, నువ్వు ఎంతో కష్టపడి రావణాసుడిని చంపావు, అడవుల్లో ఎంతో కష్టాలు పడ్డావు ఆ సీతాదేవి కోసం, మరి మాకు
ఆవిడ్ని చూడాలని ఉంది. ఒక్కసారి ఆ మహాతల్లిని మాకు చూపించయ్యా రామయ్య అని అడిగారు. చూపించడానికి ఎక్కడుంది సీతాదేవి? అడవిలో ఉంది. ఎలా చూపించగలడు? చూపించలేకపోయాడు. అప్పుడు మళ్ళీ రాముడి మీద ఈ లవకుశులు ద్వేషం పెంచుకొని యుద్ధానికి వెళ్ళారు. రాముడితోనే, ఎవరితోనో కాదు. యుద్ధానికి వెళ్తే ఆంజనేయ స్వామి అప్పటికప్పుడు సీతాదేవి దగ్గరికి పరిగెట్టుకెళ్ళి తల్లి తండ్రి కొడుకులు దెబ్బలాడు యుద్ధం చేసుకుంటున్నారు, ఇది ఎక్కడికి అనర్థం తీస్తుందో తెలియదు, నువ్వు వచ్చి కాపాడమ్మా, నువ్వు వచ్చి వాళ్ళని ఆపమ్మా అని ఆంజనేయ స్వామి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద, ఆ సీతాదేవి కాళ్ళ మీద పడితే ఆ శ్రీరామ లవకుశ యుద్ధాన్ని ఆపింది. అవునా? ఇప్పుడు అయోధ్యానికి ఆ తర్వాత రాముడు వాళ్ళిద్దరిని, అంటే వాళ్ళ కుమారుల్ని అయోధ్యకి రాజులు చేసి ఆయన ఇంకా పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి చూడండి, ఇందులో ఆయన దేవుడు ఎక్కడ? ఆయన అది జ్ఞానాన్ని పంచాడు ఆయన భూలోకానికి వచ్చి, అంతేగాని ఆయన ఏమీ దేవుడు అవ్వలేదు. ఆయన కూడా చాలా ధ్యానం చేసుకున్నాడు, చక్కగా సీతాదేవిని పొందాడు. అలాగే అది రాముడి గురించి ఈ ఒక్క చిన్న మాట. మరి మనుషుల్లోకి వద్దాం, మన మానవుల్లోకి వద్దాం. మన ప్రధానమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ. ఆయన ఎంత గొప్ప యోగి అయినా దగ్గరగా 2006 సంవత్సరం నుంచి ధ్యానం చేసుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికీ 3 సార్లు ప్రధానమంత్రిగా సెలెక్ట్ అయ్యాడంటే ఆయన చేసిన ధ్యానము, ఆయన పొందిన ఆత్మజ్ఞానమే కారణం. మన హానరబుల్ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన కూడా గత 5 సంవత్సరాలుగా ప్రధానమంత్రిని పట్టుకుని ఆయన ధ్యానం నేర్చుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన జైల్లో ఉండి కూడా ధ్యానం చేశాడు చక్కగా. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాజ్యాన్ని, అంటే అదే ఇప్పుడున్న గవర్నమెంట్ని ఏళ్తున్నారంటే గల కారణం ధ్యానమే. ధ్యానం అనేది ఎంత గొప్పదో తెలుసుకోండి. ధ్యానంలో మీకు ఎన్నో ఆలోచనలు కామన్ అండి, పెద్ద పెద్ద మహాములకే తప్పలేదు. ఇప్పుడు క్రికెటర్ని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా ఏదో ఒక బాల్కి అవుట్ అవుతాడా? అవుట్ అవుతాడు కదా. మరి అలానే మనిషికి ఆలోచనలు అనేవి కామన్ అండి. ఆలోచన వచ్చింది కదా అని కుమిలిపోతూ కళ్ళు తెరిచేస్తే ధ్యానం జరగదు. ఆలోచనల్ని ఎలా దాటుకుంటారు? కేవలం మన శ్వాసని చక్కగా ఒక చోట కూర్చుని, మన గదిని ఎంత చీకటి చేసుకోగలిగితే అంత చీకటి చేసుకోండి, ఎంత ప్రశాంతంగా కూర్చోగలిగితే అంత ప్రశాంతంగా కూర్చోండి. చక్కగా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ముక్కులోని గాలి ముక్తికి మహదారి. కేవలం మన ముక్కులోకి వెళ్ళి వచ్చే గాలిని మనం గమనించుకుంటే మన ముక్తికి మహదారి. ఈ యాత్రలు ఎన్నో తిరుగుతారు, ఎక్కడెక్కడికో తిరుగుతారు, నాకు ముక్తి కావాలని. కాశీ అంటారు, తర్వాత అరుణాచలం అంటారు, తిరుపతి అంటారు, మళ్ళీ అలాగే శ్రీశైలం అంటారు. ఎక్కడికి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆ దేవుడు కూడా చేసేది ధ్యానమే. షిరిడి సాయిబాబాని ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట మనకి. ఆయన ఎవరో తెలీదు, ఒక వేప చెట్టు కింద కూర్చుని ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన వేప చెట్టు కింద. అక్కడ ఒక ముసలావిడ ఆయన్ని చూసింది మొదటిసారి. ఆవిడికి బాలయోగిలా కనిపించాడు. ఆయన బాలయోగిలా కనిపిస్తే బాగుంది. గురువు గారికి చెప్పింది, వాళ్ళ ఊర్లో ఉన్న గుళ్ళో పంతులు గారు, మహల్తాపతి గారు అంటారనమాట ఆయన్ని. ఆయనతో చెప్పింది, నాకు ఈయన్ని చూస్తే అచ్చం బాలయోగిలా కనిపిస్తున్నారని. తర్వాత రోజు ఆయన కళ్ళు తెరిచి మేలుకొనగానే ఆయన చేతిలోకి ఒక వేపాకు వచ్చి పడింది. షిరిడి సాయిబాబా చేతిలోకి ఒక వేపాకు వచ్చి పడింది. ఆ వేపాకుని తింటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఎందుకండి? నేచర్ ఇచ్చింది ఆయనకి ప్రకృతి మాట అంటే అంత ఇష్టం. వేపాకు తింటుంటే నిన్న ఏ ముసలావిడైతే చూసి బాలయోగి అన్నదో ఆవిడకి మనసు చెల్లించిపోయింది.
ఇదేంటి ఎంత గొప్ప ధ్యానంగా చేసుకుంటున్నాడు, ఇలా వేపాకులు తింటున్నాడేంటి అని ఆవిడ మనసు చలించిపోయి రొట్టె ముక్కలు చేసి తీసుకొచ్చి ఇచ్చింది ఆవిడకి, ఆయనకి షిరిడి సాయిబాబాకి. అప్పుడు మరి ఆయన ఎంత గొప్పది, ఇది ఎంత గొప్ప విషయం. ఒక యోగికి ఆవిడ ఇలాగా రొట్టె ముక్కలు చేసి ఇవ్వడం అంటే అప్పట్లో ఎవరికి ఇంత ఆత్మజ్ఞానం కూడా లేదు, చేసి ఇచ్చింది. నాకు ఈ వేపాకులే ఇష్టం, ఎందుకంటే వేపాకు చాలా తీయగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. అదేంటి వేపాకు చేదుగా కదా ఉంటుంది అని అడిగింది ఆవిడ. అవునా, అయితే నువ్వు తిని చెప్పు అన్నారు. అప్పుడు ఆవిడ తిన్నది. తినగానే అచ్చం పంచదారలాగా ఉంది అన్నాడు. బాగుంది. అలాగే గుళ్ళో పూజారి కూడా వచ్చారు అక్కడికి, మహల్సాపతి గారు. ఆయనకు కూడా ఇచ్చాడు, ఆయన కూడా తిన్నాడు. అచ్చం చెరుకు రసం తాగినట్టుంది అన్నాడు ఆయన. అప్పుడు ఆ ఊరి పెద్ద ఉంటాడు, అతనికి జ్ఞానం తెలియదు, పూజలు తెలియవు, ఏమీ తెలియవు. ఏంటి ఎక్కడ జనాలందరూ పోగయ్యారు అంటూ వెళ్తే వేపాకు చెరుకు రసంలా ఉంటుందని మహల్సాపతి గురుగారు అంటే, పిచ్చివాగుళ్ళు వాగుతున్నావా, నీకేమైనా పిచ్చెక్కిందా, వేపాకు చేదుగా కదా ఉంటుంది, తీయగా ఎందుకు ఉంటుంది అంటే, వీళ్ళకి కూడా ఇవ్వవయ్యా, వారు తింటారంటే ఆయనకి ఇచ్చాడు. ఆయనకి చేదుగా ఉంది, ఎందుకు, ఆయన మనసు వేరే విధంగా ఆలోచించింది కాబట్టి. ఆ ఆలోచన యద్భావం తద్భవతి, మన ఆలోచన బట్టే ఏదైనా మనకు ఉంటుంది. మన ఆలోచన కరెక్ట్గా ఉంటే మనకు అన్ని విషయాలు కరెక్ట్గానే ఉంటాయి. మన ఆలోచన బాగోపోతే ఏది అలానే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎందుకు తీయగా ఉంటుంది అని ఆలోచించారు కాబట్టి వాళ్ళకి తీయదనం తగిలింది. అసలు చేదు అనే థాట్ ఆయన రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనకి చేదని తగిలింది వేపాకు. అదే మరి మంచి ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది, చెడు ఎప్పుడు తీయగా ఉంటుంది. ఇదే విషయానికి వస్తే కాకిని కోయిల్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కాకి అంత మంచిదో, అంత కాలజ్ఞానం, దానికి క్వైట్ ఆపోజిట్ కోయిల్ అనమాట. కోయిల్ ఎక్కడ గుడ్లు పెడుతుంది, కాకి గుడ్లోనే పెడుతుంది. దాని మొఖానికి గూడు కట్టుకోవడం కూడా చేత కాదు. మరి అలా గూడు కట్టుకోవడం చేత కానప్పుడు కాకి గుడిలో పెడుతుంది. ఆ పిల్లలు పుట్టాక ఏం చేస్తుంది, కాకి గుడ్లు కిందకు దోసి చంపేస్తాయి. మరి అది తప్పే కదా, అది అన్నదనమాట. కానీ అందరూ కోయిలకి అట్రాక్ట్ అవుతారు. దాని కోత అంటే ఎంతో మందికి ఇష్టం. కూ కూ అని అరిస్తే చాలు ఎంతో మంది తిరిగి మళ్ళీ వాడికి రిప్లై ఇస్తారు. అది కాకి ఎవరైనా ఇచ్చారా? ఎందుకంటే మంచి అనేది ఎప్పుడు చేదుగా ఉంటుంది, చెడు అనేది తీయగా ఉంటుంది. ఇన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. నేను కూడా మంచి జ్ఞానాన్ని పొందాను కాబట్టి నాకున్న జ్ఞానంతో ధ్యానం ఇంటింటా ప్రచారం జరగాలని, ఇంటింటా శాకాహారం ప్రచారం జరగాలని, ఇంటింటా ప్రకృతి మాత విలువ తెలియాలని, ఇంటింటా చెట్లు నాటాలి. అలాగే ఇప్పుడున్న టెంపరేచర్, వాతావరణ ఉష్ణోగ్రతని అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నం కోసమే మేము ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ NMCని స్థాపించడం జరిగింది మాస్టర్స్. మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ని ఇంతవరకు అద్భుతంగా ఆదరిస్తూ వచ్చారు ప్రేక్షకులారా. మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ అంటే ఎంతోమందికి అనుభవాలను ఇస్తూ ఎంతోమందిని ఇంకా జ్ఞానులుగా మారుస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. నిజంగా మరి ఈ నేచర్తో కనెక్ట్ అవ్వడం అనేది ఒక ఆర్ట్ అనమాట. నేచర్ అంటే ప్రకృతి మాత. ప్రకృతి మాతే కాదు, మన బిహేవియర్ని కూడా నేచర్ అనే అంటారు. ఎందుకు, అరే ఆడి నేచరే అంతరా, ఆడిని వదిలేయండిరా అని చాలామంది అంటారు. ఇందుకు ఒక మనిషి భూమి మీద ఉన్నాడంటే నేచర్ వల్లే. అదే మనిషి భూమి మీద లేడు అంటే కనుక అది కూడా నేచర్ వల్లే. నేచర్ వాడికి శ్వాసను అందించకపోతే వాడు భూమి మీద ఉండడు. అదే నేచర్ చల్లటి గాలిని ఇస్తే భూమి మీద ఉంటాడు. మరి
అసలు ఆ నేచర్ ప్రకృతి మాతకి ఇంత శతకోటి వందనాలు చెప్పినా సరిపోదు. కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ మనిషి పీలుస్తే ఇంక ఏమైనా ఉందనుకున్నారు అసలు? ఎంత డేంజరో తెలుసా కార్బన్ డైఆక్సైడ్. మరి అలాంటి గాలిని అవి తీసుకుని అలాంటి గాలిని అవి తీసుకుని స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం? మన ఎదుగుదల కోసం వాటిని నరుకుతున్నాం. దయచేసి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులారా, మీకు నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి చెట్లని మొక్కల్ని నరకద్దు. వీలైతే 10 చెట్లు చొప్పున నాటుకుంటూ వెళ్ళండి. ఈ ఉష్ణోగ్రత అనేది మనకి అదుపులోకి వస్తుంది. అలాగే ఇంకొక ఫైనల్ మాట ఏంటంటే, చెట్టు అనేది మనిషే కదా, అది కూడా ఒక జీవే కదా. మాస్టర్ మరి మీరు జీవహింసను చెయ్యొద్దు, జీవుల్ని హింసించద్దు అంటూ ప్రచారం చేస్తున్నారే. మరి ఆ చెట్లు కూడా జీవులే కదా, మరి వాటి నుంచి వచ్చే కాయగూరలను మీరు కోసుకుంటున్నప్పుడు అవి ఏడవా? మరి వాటికి నొప్పి ఉండదా అని క్వశ్చన్ మీలో సహజంగా ఒకప్పుడు నాకే వచ్చింది. దాని సొల్యూషన్ నేనే తెలుసుకున్నా. అలాగే ఛానల్ చూసే ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను ఏంటంటే, మనం ఇప్పుడు మీ బరువు అంతా కూడా తీసుకెళ్ళి ఆ చెట్టు మీద వేయండి. ఆ చెట్టు ఏమైనా గోల చేస్తుందా? ఆ చెట్టు ఏమైనా ఇబ్బంది పడుతుందా? లేదు కదా. అలాగే మరి అదే చెట్టు మీద అదే నీ బరువు తీసుకెళ్ళి ఒక కుక్క మీదో దేని మీద వేయండి, అది ఎంత ఏడుస్తుంది. అది దానికి మాటలు రావు, మూగజీవి అది. అవి అరుస్తున్నాయి కదా, వాటికి మాటలు రావని అంటారు. అవి మూగజీవులు. వాటికి మనకి నోరిచ్చి అడగడం నేర్పారు. వాటి భాష ఒక్కటే. ఏదైనా సరే, ఇప్పుడు కుక్క ఉందంటే బౌ అని అంటది. దానికి కావాలనుకుంటే ముద్దుగా బౌ బౌ అని అంటది. ఎవడైనా తెలియనోడు వస్తే గట్టిగట్టిగా బౌ బౌ అంటది. అట్లా ఉంటది అది కుక్క. మళ్ళీ పిల్లి ఉంటుంది, పిల్లి కూడా అంతే. దానికి పాలు కావాలన్నప్పుడు ఒకలాగా అరుస్తుంది, దేనైనా చూసి భయపడినప్పుడు ఇంకోలా అరుస్తుంది. అది దానికి. అలాగే జీవులు కోస్తే రక్తం వస్తుంది, మొక్కని కోస్తే మీకు ఎక్కడ రక్తం రాదు. అలా అని చెప్పి నేను మొక్కల్ని నరకమని నేను చెప్పట్లేదు. మనకి కాయగూరలు అనేవి మొక్కల నుంచే వస్తాయి, అది చెట్ల నుంచే వస్తాయి. ఎన్నెన్నో గొప్ప ప్రకృతి మాత. మరి ఇలాంటి ప్రకృతి మాత ఒడిలో ఉండి నేను కూడా మా ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్ దీన్ని ఎందుకు పెట్టామంటే ప్రకృతి మాత ఆనందపడుతుందని, అలాగే ప్రకృతి మాత యొక్క గొప్ప విలువల్ని ఈ నేటి యువతరానికి తెలియజేయడం కోసం మరి ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ని అయితే స్థాపించడం జరిగింది. మరి అలానే నేచర్ మెడిటేషన్ ఛానల్ అంటే ఓన్లీ నేచర్కి సంబంధించింది, మెడిటేషన్కి సంబంధించింది మాత్రమే కాదు. ఈ భూమి మీద జరిగే ప్రతి విషయాన్ని కూడా మాకు తగ్గట్టుగా మేము అనుకూలంగా మార్చి నేచర్కి కనెక్ట్ చేస్తూ, అక్కడ మేము మెడిటేషన్ని ప్రచారం చేస్తూ, శాకాహారాన్ని ప్రచారం చేస్తూ, మరి పత్రిజీ గారి, మా గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో మా నేచర్ మెడిటేషన్ ఛానల్ అయితే స్థాపించడం జరిగింది. మరి అలానే నేచర్ మెడిటేషన్ ఛానల్ని చూసే ప్రేక్షకులకి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను చెప్పిన ఈ సందేశం, అలాగే నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకేమైనా చెప్పాలదలుచుకున్నా, నాకేమైనా సజెషన్ ఇవ్వదలుచుకున్నా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి. దాని కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి రావడం జరుగుతుంది. మేము ఎన్నో పిరమిడ్లని చూపించాము, ఎన్నో ప్లేసెస్ చూపించాం. బాలయోగి ఆశ్రమం, చౌరంపూడి ఆశ్రమం, అలాగే సంపర గ్రామంలో తలుపులమ్మ గుడి,
అలా అంటూ ఎన్నో ప్లేసులు మేము చూపించాము. తాపేశ్వరం పిరమిడ్ చూపించాము, అంగర గ్రామం కన్వ మహర్షి పిరమిడ్ని చూపించాము, ఉయ్యాల జంబాల క్షేత్రాన్ని కూడా మేము షూటింగ్ చేశాము. అక్కడ ఉయ్యాల జంబాల క్షేత్రంలో మరి ఎంత గొప్ప ప్లేస్ అది. ఉయ్యాల జంబాల క్షేత్రం నుంచి మా ద్రాక్షారామం శివాలయానికి స్వరంగ మార్గం ఉండడం అది గొప్ప విశేషం. మరి అది కూడా మేము తెలుసుకున్నాము. మా ఛానల్ యొక్క ప్రేక్షకులు కూడా మొన్న తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. మరి ఇంత అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి మీ నేచర్ మెడిటేషన్ ఛానల్ అతి త్వరలో శాటిలైట్ ఛానల్ అవ్వాల్సిందిగా మేము కూడా మా సైడ్ నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.